హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను నా స్టైల్లో చేసే తోటకూర ఫ్రైని ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలా బాగుంటుంది. ఇంకా పోతే ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇంకా మా గుడ్డోని చూసారా, ఒట్టి తోటకూర ఆకే తింటాడు ఎక్కువ. ఇలా చేస్తేనే ఇంకా ఆకుకూరకి ఇలా తినడం అనేది చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆకు చాలా మంచిది. ఇట్లా ఓన్లీ ఉట్టి ఆకు ఇలా తినడమైనా చాలా మంచిది. మరి నేను చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒక కట్ట ఆకు తీసుకున్నాను. ఈ ఆకు అనేది శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముందు వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్లైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఆయిల్లో ఎందుకు అనుకునే వాళ్ళు కొంచెం వాటర్లో ఉడకబెట్టుకొని తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆకు అనేది, ఎక్కువ ఆయిల్ లేకుండా. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసిన 3 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. ఇవి కాస్త వేగనివ్వాలి పోపు అనేది. ఈ పోపు కాస్త వేగిన తర్వాతే ఆకు అనేది వేసుకోవాలి. ఎక్కువగా ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం బాగా మెత్తబడితే చాలు ఆనియన్స్. ఈ విధంగా ఇప్పుడు ఆకు అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ అనేవి వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా కొంచెం ఆయిల్ వేసిన ఇందులో ఈ ఆకులు వచ్చే వాటర్ ఎక్కువగా సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగా ఉడుకుతుంది. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి కలిదిప్పుకోండి. ఆకు అనేది కొంచెం బాగా మెత్తబడి ఉంటుంది. ఒకసారి ఇలాగ కలిదిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసేసుకుంటూ కలిదిప్పుకుంటూ చేసుకోవాలి. ఆ విధంగా ఆకు అనేది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారా అప్పుడే ఆకు అనేది ఎట్లా అయిపోయిందో. ఒక కట్ట ఆకు వచ్చేసి ఫ్రై తక్కువగానే అవుతుంది. 2 కట్టలు తీసుకునే ఇలా చేసుకునే చాలా ఎక్కువగా వస్తుంది కదా. ఇది ఒక కట్ట ఆకే చాలా తక్కువ అవుతుంది. ఇట్లా బాగా కలిపుకుంటా చేసుకోవాలి. ఆకు అనేది సగం అప్పుడు కడాయి నిండా ఉండింది, ఇప్పుడు చాలా చూడండి తక్కువ అయిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా తక్కువ అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కారం తగిన ఇదేనండి పొడి. ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరల ఫ్రైలో. ఇప్పుడు ఒక కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకొని ఈ పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులని ఒక 3 స్పూన్లు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా లేకుండా ఈ పప్పులు అనేటివి ఇంకా ఎక్కువ లేకుండా తక్కువ వేసుకొని ఈ పప్పులు కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పొట్టుతో సహా వేసుకొని ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఉండాలి. పొడి అనేది ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇదేనండి, ఇది పప్పుల పొడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏ ఫ్రై లేకైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా తోటకూర అనే కాదు, క్యారెట్, బీట్రూట్, ఆలు, ఇట్లా ఏవైనా బీన్స్, చిక్కుడుకాయ, గోరుచిక్కుడు ఇట్లాంటి అన్ని ఫ్రై లేక ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది.
లేదంటే తెల్లపప్పులు వద్దు అనుకునే వాళ్ళు కొంచెం గ్యాస్ అనుకుంటారు కదా, వాళ్ళు తెల్లపప్పులు కాకుండా ఇలాగనే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని కాస్త కల్లుప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి, అదైనా సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఆకు అనేది కొంచెం లైట్గా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉండిస్తే తర్వాత మూత తీసి ఆకు అనేది చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే ఆకు అనేది ఉడికిపోయింది, చాలా బాగా ఉడికింది. వాటర్ అనేది ఎక్కువ ఏం లేకుండా ఆయిల్లోనే తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై అనేది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పప్పుల పొడి అయితే వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనము కారం ఎక్కువ ఉంటే పిల్లలు కూడా తినరు కదా, కొంచెం తగ్గించి పొడి అనేది వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా తక్కువ వేసుకుంటే కొంచెం కారం అనేది అందరూ కొంచెం తక్కువ తినేవాళ్ళు కారం ఇలాగా చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేసినాను, ఎందుకంటే పిల్లలు తినాలి కదా ఆకుకూర, కన్నా ఎక్కువ కారం ఉంటే వాళ్ళు కూడా తిన్నారు అనేసి కొంచెం తగ్గించే కారం అనేది వేసుకొని బాగా ఈ పొడి బాగా కలిసేలాగా ఆకులో బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకా ఉప్పు ఏమైనా సరిపోయిందని చూసుకోవాలి. అన్నీ బాగా సరిపోయినాయి. ఇంకా ఇది అయితే మనకు తోటకూర ఫ్రై ఇలా ఉంటుంది. ఎక్కువగా మేము ఇలాగనే చేసుకుంటాము. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇది ఇలా బాగా రాగి సంగట్లేకి కానీ రైస్లేకి కానీ ఏదైనా పచ్చడి చేసుకొని తోటకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగట్లేకి తోటకూర ఫ్రై, నలిచిన కారం కానీ పచ్చడి కానీ ఇలా చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది తోటకూర. ఇది అండి, మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే